ఇరాన్తో యుద్ధంలోకి అగ్రరాజ్యం ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. యుద్ధ భూమిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇరాన్పై సైనిక చర్యకు దిగాలా వద్దా అనే విషయంలో అమెరికా అధ్యక్షుడు 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ ప్రకటించింది. ఇరాన్పై దాడి చేయాలనే ప్రణాళికలకు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారని, కానీ ఇంకా తుది ఉత్తర్వులు జారీ చేయలేదని, నివేదిక వచ్చిన ఒకరోజు తర్వాత ఇరాన్పై దాడి చెయ్యాలా వద్దా అనే దానిపై అమెరికా అధ్యక్షుడు 2 వారాల్లోగా నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ ప్రకటించింది. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇదే సమయంలో అణు కార్యక్రమాన్ని బూచీగా చూపి ఇరాన్పై సైనిక చర్య చేపట్టేందుకు సిద్ధమవుతుంది అమెరికా. ఇరాన్పై సైనిక చర్య చేపట్టే విషయంలో 2 వారాల్లోపు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇరాన్తో త్వరలో చర్చలు జరిగే అవకాశాలున్నాయా లేవా అనే అంశాన్ని బట్టి అధ్యక్షుడు ట్రంప్ 2 వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై ప్రత్యక్ష దాడి ప్రణాళికకు ట్రంప్ మద్దతు తెలిపినప్పటికీ ఇంకా తుది ఉత్తర్వులు ఇవ్వలేదని సమాచారం. మరోవైపు అమెరికా సైనిక చర్య వార్తలొచ్చిన వెంటనే రష్యా స్పందించింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యానికి దిగడం సరికాదని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది.